హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ప్రీవియస్ సెషన్లో స్టూడెంట్స్ మనం ఏం డిస్కస్ చేసామంటే కాన్సెప్ట్ 1లో బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం, రైట్? సో దట్ విల్ కమ్స్ అండర్ కేస్ 1. నౌ లెట్స్ టేక్ కేస్ 2. సో కేస్ 2 ఏంటి సార్ అంటే ఫైండింగ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఇయర్స్. మనకి ఇంతకుముందు ఇచ్చిన క్వశ్చన్స్లో మనం ప్రీవియస్ సెషన్ క్వశ్చన్స్లో ఏం డిస్కస్ చేసామమ్మా? ఐదర్ ప్రిన్సిపల్ కనుక్కున్నాము, ఆర్ ఏం కనుక్కున్నాము, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాము, ఆర్ అమౌంట్ కనుక్కున్నాము, అంతే కదా? దెన్ వాట్ వీ లెఫ్ట్ నౌ? వీ లెఫ్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ కదా. సో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కుందాం, రైట్? సో లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ నౌ. A sum 400 amounts to 400 amounts to 441 in 2 years. So then find rate of interest అంటాడు. A sum 400 amounts to 441 in 2 years, then find the rate of interest అంటాడు, రైట్? సో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడైనా క్వశ్చన్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్ రేషియోలో ఉందనుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్ రేషియోలో ఉంది, అంతే కదా? అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు అనుకోండి, మనం ఒక షార్ట్ కట్ యూజ్ చేయాలమ్మా. ఆ షార్ట్ కట్ ఏంటంటే చూడండి, రైట్ దట్ షార్ట్ కట్ నౌ. చూడండి, ఫర్ 2 years అప్లై ద స్క్వేర్ రూట్, ఫర్ 3 years అప్లై ద క్యూబ్ రూట్. ఫర్ 2 years అప్లై ద స్క్వేర్ రూట్, ఫర్ 3 years అప్లై ద క్యూబ్ రూట్. 3 years వరకు అడుగుతారు మ్యాక్సిమం మనకు, రైట్? సో చూడండి మా, మనకు 2 years అన్నాడు. 2 years అంటే స్క్వేర్ రూట్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఏమొస్తుంది? 20 హియర్, 21 హియర్, అంతే కదా? 20 స్క్వేర్ ఈజ్ 400, 21 స్క్వేర్ ఈజ్ 441. సో మనం ఏం అనుకోవాలి ఇప్పుడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవాలి. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఎంతమ్మా? 1 బై 20 ఇంటూ 100 ఎంత వస్తుంది అప్పుడు? 5, దట్ ఈస్ 5%, రైట్? సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ మా? 5%, రైట్? We did not use any X method, right? We did not use any formula here, just logic. లాజిక్ ఏంటి? నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటే మనం నంబర్ ఆఫ్ 2 years ఇస్తే స్క్వేర్ రూట్ పెట్టాలి, 3 years ఇస్తే క్యూబ్ రూట్ పెట్టాలి. సో లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. A sum 1000 becomes 1331 in 3 years. A sum 1000 becomes 1331 in 3 years. Then find the rate of interest. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? కొంత సొమ్ము 1000 రూపాయలు 3 సంవత్సరాలలో 1331 రూపాయలు అవుతుందట. అయితే దాని యొక్క వడ్డీ రేటు ఎంత అంటున్నాడు, రైట్? చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్, ఇది అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్. సో లెట్స్ సీ నౌ 3 years అన్నాడు కాబట్టి అప్లై ద క్యూబ్ రూట్ హియర్, రైట్? క్యూబ్ రూట్ అప్లై చేయండి, ఏమొస్తుంది? 10, ఇక్కడ ఎంత వస్తుంది? 11. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా అనుకుంటాము? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బై ఇనిషియల్ నెంబర్ ఇంటూ 100. 0 0 క్యాన్సల్, వాట్ విల్ గెట్? 10%. ఎంత సింపుల్ మా, జస్ట్ 2-3 secondsలో అయిపోతుంది. మీరు మ్యాథ్స్లో క్యాల్కులేషన్స్ ఫాస్ట్ ఉంటాయి, ఓకే? సో వాట్ ఈజ్ అవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నౌ? 10%, రైట్? సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్ నౌ. సో అదర్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ప్రిన్సిపల్ 8000 అమౌంట్స్ టు 9261 in some years at the rate of 9261 in some years at the rate of 5% per annum. At the rate of 5% per annum,
దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్. ఇప్పటి వరకు మనం ఏం చేశాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాం, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కుంటున్నాం. రైట్. సో తెలుగులో ఒకసారి చూస్తే కొంత సొమ్ము 8,000 కొన్ని సంవత్సరాలలో 9,261 రూపాయలు అవుతుంది. అయితే దాని వడ్డీ రేటు 5% అయితే అది ఎన్ని సంవత్సరాలలో 9,261 రూపాయలు అవుతుంది అంటున్నాడు. రైట్. చూడండి అమ్మా, మనకు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇవ్వలేదు కదా. సరే ఎలా కనుక్కోవాలంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు చూడండి, ఇది 8,000 కదా. 8,000 అంటే చూడండి, కెన్ వి రైట్ ఇట్ యాజ్ 20 క్యూబ్? 8,000 కెన్ వి రైట్ ఇట్ యాజ్ 20 క్యూబ్? 9261 కెన్ వి రైట్ దిస్ యాజ్ 21 క్యూబ్? అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20 క్యూబ్ అంటే ఎంత తెలవాలి, 21 క్యూబ్ అంటే తెలవాలి, 20 స్క్వైర్ అంటే ఎంత తెలవాలి, 21 స్క్వైర్ అంటే ఎంతనో తెలవాలి. అది మనం ముందు తెలుసుకోవాలి. ఓకే. సో 20 క్యూబ్ కెన్ బి రిటన్ యాజ్ 8,000, 21 క్యూబ్ కెన్ బి రిటన్ యాజ్ 9261. రైట్. సో నంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు కాబట్టి ఈ పవర్ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది. ఓకే. ఈ పవర్ ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది. ఒకవేళ హాఫ్ ఇయర్లీ కనుక్కుంటామన్నాడు అనుకోండి, హాఫ్ ఇయర్లీ కనుక్కుంటున్నామంటే T = 3/2 అని రాస్తాము. హాఫ్ ఇయర్లీ కదా, అప్పుడు ఏమవుతుంది 1/2 అవుతుంది. ఒకవేళ క్వార్టర్లీ అన్నాడు అనుకోండి, T = 3/4 రాస్తాము. ఓకే. సో హాఫ్ ఇయర్లీ అంటే 3/2, క్వార్టర్లీ అంటే 3/4. రైట్. చూడండి ఇక్కడ 20 క్యూబ్, 21 క్యూబ్. సో 20:21. మనం వెరిఫికేషన్ చేద్దాం, 5% వస్తుందో రాదు. R పర్సంటేజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంతమ్మా, 1/20 × 100. సో వాట్ విల్ గెట్ 5%. 5% వస్తుంది మనకి. ఓకే. సో ఇక్కడ షార్ట్ కట్ ఏంటి, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమన్నప్పుడు మనము 8,000 కాబట్టి, సో దీన్ని 8,000 కాబట్టి పవర్ క్యూబ్ వచ్చేటట్టు చూసుకోవాలి. రైట్. పవరు క్యూబ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఒకవేళ 400 అన్నాను అనుకోండి, 400 అంటే మనము పవర్ స్క్వైర్ వచ్చేటట్టు చూసుకోవాలి. రైట్. సో ఇలా కాకుండా కొంచెం టఫ్ ఎలా సార్, ఇంకా ఈజీగా ఎలా అంటే చూడండమ్మా, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా, హౌ మెనీ జీరోస్ వీ హ్యావ్, 3 zeros. దిట్ ఇండికేట్స్ ద 3 years. దట్స్ ఇట్. ఇంకా లాజిక్ చేయాలంటే ఈ 3 yearsని, ఈ 3 zeros ఏం చూపెడతాయంటే 3 yearsని చూపెడతాయి. ఓకే. ఈ 3 zeros 3 yearsని చూపెడతాయి. లాజిక్. సో ఇది ఎంతమ్మా, 2 క్యూబ్ అంటే 8 వస్తుంది ఇక్కడ. సో ఈ 3 zeros ఏం చూపెడతాయి, 3 yearsని చూపెడతాయి. ఇంకా లాజిక్, ఇంకా డెప్త్గా లాజిక్ కావాలంటే. రైట్. సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. ఆఫ్టర్ దట్ విల్ గో టు ద క్వశ్చన్స్. ఇక్కడ ఏమన్నాడు, ఏ ప్రిన్సిపల్ 10,000 amounts to, sorry, a principal 400 amounts to 441, right, in some years at the rate of 5% per annum. రైట్. రివర్స్ రాస్తున్నాయి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్స్ని. దెన్ ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఇయర్స్. చూడండి మా, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఎన్ని ఇయర్స్ మా, 2 years కదా. చూడండి, లెట్స్ అప్లై ద స్క్వైర్ రూట్ హియర్, విల్ గెట్ 20, హియర్ 21. సో 2 zeros ఉన్నాయి కాబట్టి 1 0 రాస్తాము ఇక్కడ. సో 4 ఉంది కాబట్టి 2 రాస్తాము. 2 square is 4. రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు, మనల్ని నంబర్ ఆఫ్ ఇయర్స్ అనుకోమంటున్నాడు. అప్పుడు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత అవుతుందమ్మా, 2 years అవుతుంది. ఓకే. ఒకవేళ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసామన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 2 × 1/2. అప్పుడు ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఒకేలా ఏమో క్వార్టర్లీ అన్నాడు అనుకోండి, T = 2/4 వస్తుంది, అంటే 1/2 వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్ నౌ. కొన్ని క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ టైమ్ 8,000 amounts to 9261 at the rate of 10% per annum compound interest
వెన్ ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. రైట్, చూడండి మా, హౌ మెనీ ఇయర్స్ అంటున్నాడు కాబట్టి మనకు ప్రిన్సిపల్ అమౌంట్. సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 8,000 ఇచ్చాడు. అమౌంట్ 9261 ఇచ్చాడు. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా? 3 zeros. అంటే ఎంత? నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని అవుతాయి? నంబర్ ఆఫ్ ఇయర్స్ 3 years, అంతే కదా. సో చూడండి, క్యూబ్ రూట్ అప్లై చేయండి. ఎంత వస్తుంది మనకి? సో 20:21. ఓకే, మనకు దీంతో సంబంధం లేదు. నంబర్ ఆఫ్ ఇయర్స్ అనుకోమన్నాడు కదా, 3 years. బట్ ఇక్కడ ఏమన్నాడు? హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే చూడండి, T = 3/2, దట్ కెన్ బి రిటన్ యాజ్ 1/2. హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి 1/2 వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ బి. సో ఇలా షార్ట్ కట్తోని తొందర అయిపోద్ది మనకు. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నాడు? ఎట్ వాట్ రేట్ % పర్ యానం విల్ ఏ సమ్ 10,000 అమౌంట్స్ టు 110.50 ఇన్ 2 years టు ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. రైట్, చూడండి మా, ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 1000 ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 1102.50. సో ఈ పాయింట్ తీసేస్తే ఏమవుతుంది? సో 100 వస్తుంది డినామినేటర్లో. సో విల్ లిఫ్ట్ దిస్ 10 to here. సో అప్పుడు ఏమవుతుంది మనకు? 110250,000, అంతే కదా. రైట్, చూడండి, జీరోస్ క్యాన్సల్. రైట్, సో జీరోస్ క్యాన్సల్ చేద్దామా? సారీ, ఆల్రెడీ అయిపోయింది కదా ఇక్కడ ఒకటి జీరో అయిపోయింది. ఓకే, సో 1025 ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమి ఉండదు. సో 100. రైట్, సో 10,000 11,025 అయింది. రైట్, చూడండి మా, ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా జీరోస్? 4 zeros ఉన్నాయి. రైట్, ఇక్కడ ఎంత ఉంది? 11,025 ఉంది. అంటే చూడండి మా, ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు? 2 years ఇచ్చాడు. వాట్ వీ హ్యావ్ టు అప్లై? స్క్వైర్ రూట్. ఏం అప్లై చేయాలి? స్క్వైర్ రూట్ అప్లై చేయండి. అప్లై ద స్క్వైర్ రూట్. ఎలా ఆల్సో స్క్వైర్ రూట్. సో 10,000 స్క్వైర్ రూట్ ఎంతమ్మా? 100. దీనికి ఎంత? 105. ఓకే, 105. రైట్, చూడండి, 20 here, 21 here. Find the rate of interest. What is the difference? 1/20 into 100. So how much we will get? 5%. What is the answer now? Option A. ఓకే, సో ఎంత వస్తుందమ్మా ఆన్సర్? ఆప్షన్ ఏ వస్తుంది. సో ఇవన్నీ షార్ట్ కట్స్ మా. ఓకే, ఇవన్నీ ఏంటి? షార్ట్ కట్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. రైట్, లేకపోతే ప్రాబ్లం వస్తుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ వాట్ టైమ్ విల్ 1000 అమౌంట్స్ టు 1331? ఇన్ వాట్ టైమ్ 1000 అమౌంట్స్ టు 1331 ఎట్ 20% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా? ప్రిన్సిపల్ 1000 ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 1331 ఇచ్చాడు. ఎన్ని ఇయర్స్ కనుక్కోవాలి కదా. చూడండి ఇక్కడ, కెన్ వి రైట్ దిస్ యాజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 1000 హియర్, దిస్ ఆల్సో క్యూబ్ రూట్ ఆఫ్ 1331. ఎలా తీసుకుంటున్నారంటే 1000 అనేది 10 cube అంతే కదా. సింపుల్గా నేను చూసి అర్థమవుతుంది. 1000 అనేది 10 cube. సో అప్పుడు ఏమన్నాడు? మనకి నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమన్నాడు. అంటే T = 3 అవుతుంది కదమ్మా, అంతే కదా. T = నంబర్ ఆఫ్ ఇయర్స్ = 3 అవుతుంది. దిస్ ఈజ్ 10 cube, దిస్ ఈజ్ 11 cube. అంటే బై ప్రాక్టీస్ మీకు తెలిసిపోతుంది ఇది 10 cube, 11 cube, 12 cube, 13 cube అని. ఓకే, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని వచ్చాయమ్మా? 3 years వచ్చాయి. బట్ ఇక్కడ ఏమన్నాడు? ప్రొవైడెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. సో హాఫ్ ఇయర్లీ అంటే 3/2, దట్ ఈస్ 1/2 years. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ ఏ. ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ ఏ వచ్చింది. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ 8,000 will amounts to 8820 in 2 years if the rate of interest is calculated every year, then find the compound interest rate అన్నాడు. ఓకే, క్వశ్చన్లో ఏమంటున్నాడు?
8,000 2 సంవత్సరాలలో 8,820 రూపాయలు అవుతుందటమ్మా. అయితే అది ఎంత వడ్డీ రేటుతో 8,820 రూపాయలు అవుతుంది అంటున్నాడు. రైట్, చూడండి అమ్మా, మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చాడు, అక్కడ అమౌంట్ కూడా ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. సో 8,000 ఇక్కడ 8820. రైట్, సో కెన్ వి రైట్ దిస్ యాజ్ 4,000 హియర్ 4410. కెన్ వి రైట్ దిస్ యాజ్ 4,000 and 4410? అంతే కదా, 4410 into 2 8,820. దిస్ జీరో క్యాన్సల్. ఎన్ని ఇయర్స్ అన్నాడమ్మా? 2 years అన్నాడు. అంటే స్క్వేర్ రూట్ అప్లై చేయండి, ఎంత వస్తుంది? 20:21. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా అప్పుడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ మా హియర్? డిఫరెన్స్ ఎంత? 1 బై ఇనిషియల్ నెంబర్ ఎంత? 20 into 100. వాట్ విల్ గెట్? 5% యాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సింపుల్గా అయిపోతుంది. మన నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి. ఓకే, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. The time in which 80,000 amounts to 92,610 at 10% per annum compound interest is being compounded semi-annually అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? సెమీ యాన్యువల్లీ అంటే హాఫ్ ఇయర్లీ అన్నట్టు. రైట్, చూడండి, ప్రిన్సిపల్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 80,000. అమౌంట్ ఎంత ఇచ్చాడు? 92,610. రైట్, కెన్ వి క్యాన్సల్ దీస్ జీరోస్? ఓకే, 8,000 అని ఇంతకుముందు ఏం చెప్పానమ్మా? క్యూబ్డ్ రూట్ ఆఫ్ 8,000 ఇక్కడ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 9261. రైట్, అంటే చూడండి, క్యూబ్డ్ రూట్ అప్లై చేసామంటే ఇదేమవుతుంది? ఇది 20 క్యూబ్ అవుతుంది, ఇది 21 క్యూబ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్నమ్మా ఇక్కడ? హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్? 3 years. బట్ ఏమన్నాడు క్వశ్చన్లో? సెమీ యాన్యువల్లీ అన్నాడు. సెమీ యాన్యువల్లీ అంటే 6 monthsకి ఒకసారి అన్నాడు. రైట్, దట్ ఈస్ 3/2. ఎంతమ్మా? 3/2. వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? 1/2 years. ఎంత? 1/2 years. దట్ ఈస్ ఆప్షన్ ఏ. చూడండి, లాజిక్ వల్ల ఎంత తొందర అయిపోతుంది క్వశ్చన్ అనేది. అదే ఎక్స్ మెథడ్ వాడితే 2-3 minutes పడుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లాజిక్. సో దీన్ని 5 secondsలో చేసేసి బబ్లింగ్ ఒక 5 secondsలో చేసి 10 secondsలో ఇంకో 50 secondsలో మనం వేరే క్వశ్చన్ మీద పెట్టుకోవచ్చు కదా. సో లెట్స్ సీ అనదర్ కాన్సెప్ట్ హియర్. వెన్ ఎ సమ్ అమౌంట్స్ టు డబుల్ అండ్ ట్రిపుల్. ఓకే, కొంత సొమ్ము డబుల్ ఆర్ ట్రిపుల్ అయినప్పుడు, అంటే 2 times ఆర్ 3 times అయినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్న కనుక్కోమంటాడు, లేకపోతే అమౌంట్ కనుక్కోమని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ సమ్ amounts to 2 times in 5 years. 2 times in 5 years. Then find in how many years it amounts to 8 times అంటాడు. Then find in how many years it amounts to 8 times అంటాడు. మా ఇక్కడ చూడండి మా, మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలా చేసాము ఈ క్వశ్చన్స్ని? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేసాము? 2 times అంటే వి రైట్ ఇట్ యాజ్ 1. ఎస్, సో 1 అంటే ఇక్కడ ఎంత? 5 years కదా. 8 times అంటే మనం ఏం రాసాము? 7 రాసాము కదా. 8 times అంటే డబుల్కి కోడ్ 1, ట్రిపుల్కి కోడ్ 2, 4 times కోడ్ 3, 5 times కోడ్ 4, అలాగే 8 timesకి కోడ్ 7. సో 1 into 7 is 7, 5 into 7 is 35. So this is in the simple interest. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇలా చేసాము. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎలా చేయాలి సార్ అంటే ఇది ఇంకా సింపుల్. చూడండమ్మా, 2 times అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 2/1? అంతే కదా. కెన్ వి రైట్ దిస్ యాజ్ 2/1? 8 times అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 2 cube? 2 square is 4, 2 cube is 8. చూడమ్మా, 1 into how much is 5? 1 into 5 is 5. Next 3 into 5 is 15 years. 3 into 5 is 15 years. చూడమ్మా, a sum amounts to 2 times in 5 years
అండ్ 8 times in 15 years. 8 times in 15 years. అది 15 సంవత్సరాలలో 8 రేట్లు పెరుగుతుందంట. 2 రేట్లు పెరగడానికి 5 సంవత్సరాలు పట్టింది, 8 రేట్లు పెరగడానికి ఎంత టైం పడుతుంది అంటాడు క్వశ్చన్లో. రైట్. సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. సో అదర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది చూడమ్మా. ఏ సమ్ triple in 7 years. Okay, a sum triple in 7 years, then in how many years it will become 27 times? Okay, in how many years it will become 27 times? So let's see here, triple ante em ichadu, 3 power 1 ichadu. 27 times ante 3 cube ichadu. So 1 into 7, 3 into 7, powers multiply చేయాలంతే. 1 into 7 is 7, 3 into 7 is 21 years. Okay, it will become 27 times in 21 years. అంటే చూడండి, 3 రేట్లు కావడానికి 7 సంవత్సరాలు పట్టింది, 27 రేట్లు కావడానికి 21 సంవత్సరాలు పట్టింది. ఓకేనా? రైట్. సో లెట్స్ సీ. ఇప్పుడు చూడండమ్మా, ఇక్కడ ట్రిపుల్ ఆర్ 27 టైమ్స్ ఇచ్చాడు, నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్తాడు, ఎన్ని టైమ్స్ అవుతుందో కనుక్కోమంటాడు. ఓకే, సో లెట్స్ సీ. సో కేస్ 2 ఇన్ దిస్, ఇందులో కేస్ 2 చూద్దాం. కేస్ 2 ఏంటి? ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్. సో కేస్ 1 ఏం చూసాం ఇంతవరకు? కేస్ 1లో మనకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి? నంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలి. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇస్తాడు, వీ హ్యావ్ టు ఫైండ్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, రైట్. చలో, సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ 2. సో కేస్ 2లో చూడండి మా, కేస్ 2లో ఏ సమ్ బికమ్స్ డబుల్ ఇన్ 4 years. A sum becomes double in 4 years. It will become how many times in 12 years? It will become how many times in 12 years? కొంత సొమ్ము 4 సంవత్సరాలలో 2 రేట్లు అవుతుంది, 12 సంవత్సరాలలో ఎన్ని రేట్లు అవుతుంది కనుక్కోండి అంటాడు. రైట్, చూడండి, 4 into 3 ఎంతమ్మా? 12. అలాగే చూడండి, 1 into 4 కదా. చూడండి, ఇక్కడ చూడండి, 1 into 4, ఇక్కడ 4 into 3 12 వచ్చింది. ఇక్కడ చూడండి 2 cube కదా. సో ఇక్కడ చూడండి, 1 into 4 అంటే 4 years. సో 3 into 4 అంటే 12 years, అంతే కదా. ఇప్పుడు 3 వచ్చింది కాబట్టి ఇక్కడ 3 పెట్టేసేయండి, సరిపోతుంది. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? 2 cube అంటే 8 times అవుతుంది, 8 రేట్లు అవుతుంది. 4 సంవత్సరాలలో 2 రేట్లు, 12 సంవత్సరాలలో ఎన్ని రేట్లు అవుతుంది కనుక్కోమంటాడు, అంటే 8 రేట్లు అవుతుంది. ఇది రివర్స్ ఆర్డర్లో కనుక్కోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత విల్ గో టు ద క్వశ్చన్స్. రైట్, చూడండి, ఏ సమ్ బికమ్స్ 4 times in 4 years. Then find in how many years it will become, then find it will become how many times in 8 years. It will become how many times in 8 years. క్వశ్చన్ ఏమంటారంటే, కొంత సొమ్ము 4 సంవత్సరాలలో 4 రేట్లు అవుతుంది, అయితే 8 సంవత్సరాలలో అది ఎన్ని రేట్లు అవుతుంది అంటాడు. రైట్, చూడండి, ఇక్కడ 4 times కెన్ బి రిటన్ యాజ్, ఓకే, 4 times ఎలా రాయొచ్చు? 2 square అని రాయొచ్చు. 2 square ఇక్కడ ఎంత ఇచ్చాడు? 2 power 2 అనేది 4 years ఇచ్చాడు, అంటే ఇంటూ 2 ఇక్కడ, అంతే కదా, ఇంటూ 2. ఇక్కడ ఎన్ని ఇయర్స్ వచ్చినాయమ్మా? 8 years వచ్చినాయి కదా. ఇక్కడ ఇంటూ 2 అన్నప్పుడు ఏమవుతుంది? 8/2 అవుతుంది, అంతే కదా. సో 8/2 ఎంత? 4. ఇక్కడ ఎంత? 2 power 4. 2 into 2 is 4, 4 into 2 is 8, ఎంత? 2 power 4. 2 power 4 అంటే ఎంతమ్మా? 16 times అవుతుంది. ఎన్ని టైమ్స్ అవుతుంది? ఇట్ విల్ బికమ్ 16 times. ఓకే, సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ నౌ. క్వశ్చన్స్ ఫాస్ట్గా అయిపోతాయమ్మా, చూడండి, సింపుల్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద అమౌంట్ ఈజ్ 2.25 times the
2.25 times of the sum after 2 years. The compound interest, the rate of interest per annum is అన్నాడు. ఓకే, సో ఇది ప్రీవియస్ మెథడ్లో చేశాం కదమ్మా, ఇది ఈ మోడల్ కాదు, బట్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడు, రైట్ చూడమ్మా, ఇఫ్ ద అమౌంట్ ఈజ్ 2.25 టైమ్స్ ఆఫ్ ద సమ్ అన్నాడు. ఫర్ సపోజ్ ఇది 100 అనుకోండి, ఇది ఎంత అవుతుందమ్మా, 225 అవుతుంది. ఎన్ని ఇయర్స్ అన్నాడు, 2 years అన్నాడు. అంటే స్క్వేర్ రూట్ అప్లై చేయండి, ఎంత వస్తుంది, 10:15. సో దట్ ఈస్ 2:3. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, సో డిఫరెన్స్ ఎంత, 1/2 into 100 ఎంత ఉంటుందమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 50%. ఓకే, ఈవెన్ తో దిస్ ఈస్ నాట్ అండర్ దిస్ కాన్సెప్ట్, బట్ వి డిస్కస్డ్ ఇట్. సో ప్రీవియస్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకున్నాం బేసిక్ క్వశ్చన్స్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇట్ విల్ బికమ్ 8 times ఇట్ సెల్ఫ్ ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు, కొంత సొమ్ము 4 సంవత్సరాల్లో 2 రేట్లు అవుతుంది, అది 8 రేట్లు కావడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో చూడండి అమ్మా, డబుల్ కెన్ బి రిటన్ యాజ్ 2/1. 2/1 ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. రైట్, సో 8 times అంటే కెన్ బి రిటన్ యాజ్ 2³ అంతే కదా. సో 1 into 4 is 4, 3 into 4 is 12. In how many years it will become, 8 times 12 years. Okay, so let's do the next question. A sum borrowed under compound interest doubles itself in 10 years. When will it become fourfold itself at the same rate of interest అన్నాడు. ఓకే, 4fold అంటే 4 రేట్లు అంతే కదా, 4fold 4 రేట్లు. సో డబుల్ అన్నాడు ఇక్కడ. సో డబుల్ అంటే 2/1 ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు, 4fold అంటే కెన్ వి రైట్ దిస్ యాజ్ 2 square. 4 times మనం 2 square అని రాయొచ్చు కదా. రైట్, చూడండి, 1 into 10 హియర్, 2 into 10 ఎంత వస్తుంది మా, 20 years. సింపుల్ కదా, 20 years. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఏమన్నాడు, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times కెన్ బి రిటన్ యాజ్ 2³ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years ఎట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈజ్ అన్నాడు. ఇది కూడా సేమ్ అమ్మ, మళ్ళీ ప్రిన్సిపల్ అమౌంట్. ఫర్ సపోజ్ ప్రిన్సిపల్ 1 అనుకోండి, ఇది ఎన్ని టైమ్స్ అయిందంట, 8 times అయిందంట. ఓకే, ఎన్ని ఇయర్స్లో, 3 yearsలో. క్యూబ్ రూట్ అప్లై చేయండి, అప్పుడు ఎంత వస్తుంది, 1:2. రైట్, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి అంతే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ ఎంతమ్మా, 1 బై ఇనిషియల్గా ఎంత ఉంది, 1 into 100. సో దట్ ఈస్ 100%. ఓకే, ఎంతమ్మా, 100%. వాట్ ఈస్ ఆన్సర్ నౌ, ఆప్షన్ ఏ. రైట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 8 times ఇట్ సెల్ఫ్ ఇన్ 3 years. ఇక్కడ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమని చెప్పాడు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మా, ఏ సమ్ ఆఫ్ మనీ ఇన్వెస్టెడ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్స్. ఏంటిది డబుల్స్ అంటే చూడండి మా, ఎంత, 2/1 డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 6 years ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్ విల్ అమౌంట్ టు 8 times ఇట్ సెల్ఫ్ ఇన్ హౌ మెనీ ఇయర్స్. ఓకే, సో క్వశ్చన్ చూడండి, డబుల్ అన్నాడు, 2/1 6 అయినప్పుడు 2³ ఎంత అవుతుంది అంటున్నాడు అంతే కదా. 8 times అంటే 1 into 6 6, 3 into 6 18. ఎన్ని ఇయర్స్ మా, 18 years. It will become how many times, 8 times in 18 years. Okay, let's do the next question. చాలా సింపుల్ మా, తొందర అయిపోతుంది, 2 seconds. ఎగ్జామ్లో అయితే మీకు 2-3 seconds అంతే, క్యాల్కులేషన్ ఫాస్ట్ ఉంటుంది. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డబుల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 5 years. In how many years it would become 8 times itself at the rate of interest rate అన్నాడు. రైట్, చూడండి, 2/1 ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 8 times అంటే 2³. సో 1 into 5, 3 into 5 ఎంతమ్మా, 15 years.
it will become 8 times in 15 years, right? So let's go to the next question. Next question చూడండి, a sum of money compound interest doubles itself in 15 years, it will become 8 times in how many years అన్నాడు. ఇక్కడనే చేసేయచ్చు డైరెక్ట్ 45 years అని వస్తుంది, అంతే కదా, 45 years వస్తుంది. చూడండి, డబుల్ అంటే 2 power 1 కెన్ బి డబుల్ కెన్ బి రిటర్న్ యాజ్ 2 power 1. సో 8 times అంటే కెన్ బి రిటర్న్ యాజ్ 2 cube, అంతే కదా. 8 times అంటే ఎంత 2 cube కదా, రైట్. అప్పుడు ఎంత వస్తుంది? సో 1 into 15, 3 into 15 ఎంత 45 years వచ్చేసినాయి ఆల్రెడీ. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ మా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఏ సమ్ ఆఫ్ 12,000 deposited at a compound interest becomes double in 5 years, in how much will it be after 20 years అన్నాడు. how much it will be after 20 years అన్నాడు. చూడండి మా, సో it will double in how many years? 5 years, and 20 yearsలో ఎంత అవుతుంది అంటున్నాడు, అంతే కదా. సో చూడండి 1 into 5, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేస్తే 20 వస్తుంది? 2 power 4, అంతే కదా. అలా కాకుండా 5 into 4 అన్న కూడా 20 వస్తుంది, 1 into 4 అన్న కూడా 20 వస్తుంది. సో అలా రాసేద్దాం, చూడండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. లెట్స్ సీ. సో 2 power 1కి 5 years కదా. సో ఇక్కడ ఎంత అన్నాడు? 20 yearsలో ఎంత అవుతుంది అన్నాడు. 1 into 4 పవర్ కదా, 1 into 4 అంటే ఎంతమ్మా? 2 power 4. సో 2 power 4 ఎంతమ్మా? 2 power 4 ఈజ్ 16 times కదా. ఇక్కడ ఎంత ఇచ్చాడు? యాక్చువల్లీ 12,000 ఇచ్చాడు. సో 16 times అంటే ఎంతమ్మా? 12,000కి 12,000 into 16. సో 120 plus 72, 192, 192,000, దట్ ఈజ్ 1,92,000. అదేమవుతుంది? 12,000 అనేది 5 yearsలో, రైట్, 5 yearsలో డబుల్ అవుతుంది. హౌ మచ్ విల్ ఇట్ బీ ఆఫ్టర్ 20 years అన్నాడు. 20 yearsలో ఏమవుతుంది? 1,92,000 అవుతుంది. సింపుల్. వాట్ ఈస్ ఆన్సర్ నౌ? ఆప్షన్ 4. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఎట్ వాట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ పర్ యానం ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్ 4 times itself in 2 years? 4 times itself in 2 years అన్నాడు, రైట్. మనం ఆల్వేస్ ప్రిన్సిపల్ అజ్యూమ్ యాజ్ 100 కదా. సో ఇక్కడ 4 times అంటే ఏమవుతుంది? 400 అవుతుంది, రైట్. 0 zeros క్యాన్సిల్ చేయండి, 1:4 అవుతుంది. ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మా? 2 years ఇచ్చాడు. స్క్వేర్ రూట్ అప్లై చేయండి. హౌ మచ్ విల్ గెట్? 1:2, రైట్. What we have to find? We have to find rate of interest. Rate of interest equals to, what is the difference here? 1 by, మనకు ఎప్పుడైనా ఇనిషియల్ నెంబర్ తీసుకోవాలి. ఇనిషియల్ నెంబర్ ఎంత ఉంది? 1 into 100. What you will get? 100%. ఓకే, వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ ఏ. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతున్నాయో లాజిక్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్, సార్ రైట్, ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబుల్ ఇన్ 3 years ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ at the same rate in how many years will it become 4 times అన్నాడు. డబుల్ ఏమో 2 power 1 ఇచ్చాడు, 4 times అంటే 2 square అంటే 6 years, అంతే కదా. 6 years కదా. చూడండి చేద్దాం. డబుల్ అంటే ఎంతమ్మా? 2 power 1. 2 power 1 ఎంత ఇచ్చాడు? 3 years ఇచ్చాడు. అదే 4 times అంటే కెన్ బి రిటన్ యాజ్ 2 square, నో. 2 square ఈజ్ 4. ఓకే, 1 into 2, 3 into 2 ఎంతమ్మా? 6. In 6 years, it will become 4 times. Okay. So let's do the next question. Right. If the amount is, ఇది ఇంపార్టెంట్ మా, ఇది చూసి కొంచెం అందరూ టెన్షన్ ఫీల్ అవుతారు, బట్ నథింగ్ విల్ బీ హియర్. ఏ అమౌంట్ ఈస్ 3/38 times the sum after 3 years అన్నాడు. At the compound interest compounded annually. Then the rate of interest per annum is అన్నాడు, రైట్. ఇక్కడ చూడండి మా, ఒక ప్రిన్సిపల్ తీసుకుంటున్నామా, అమౌంట్ తీసుకుంటున్నా. ఒకవేళ ప్రిన్సిపల్ 1 అయితే ఇది ఎంత అవుతుందంట? 1 into, అంతే కదా, 1 into 3, 3/8 అవుతుందంట. అంటే ఎంతైతే చెప్పండి? 24 plus 3, 27, 27/8 అవుతుందంట, అంతే కదా. అమౌంట్ అనేది ప్రిన్సిపల్లో 27/8 times అవుతుంది, దట్ ఈస్ 3/8 అన్నాడు అక్కడ.
So can I drag this here? Yes. 8:27. రైట్, నేను చెప్పానమ్మా ఏం డిస్కస్ చేసుకున్నాం మనం 3 years అన్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు అప్లై cubed root. Apply the cubed root here. What you will get? So principal 2, rate of interest 3. What is the difference here? To find the rate of interest, 1/2 into 100. What you will get? 50%. ఎంతమ్మా ఆన్సర్ 50%. ఓకే, సో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. లాజిక్ జస్ట్ మీరు 2 secondsలో చేస్తారమ్మా. బిలీవ్ మీ, యూ విల్ డూ దిస్ ఇన్ 2 seconds. నేను రాస్తున్నా కాబట్టి ఒక 1 minute పడుతుంది కావచ్చు ఇంకా, బట్ యూ విల్ డూ దీస్ ఆల్ క్వశ్చన్స్ ఇన్ 2 seconds, 2 to 10 seconds maximum, those who are poor in maths. Okay, the answer is B here, right? So with this students, we completed the concept on double and triple. Okay, thank you so much for watching our videos in T1 Academy.